Hi viewers, this is Vinod Kumar and welcome to my channel. సో ఈరోజు జర్నీ వచ్చేవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ది ఫేమస్ ప్లేస్ అనమాట. మ్యాక్సిమం చాలామంది తెలిసే ఉండొచ్చు, గుడిస. ఇది మారేడుమిల్లి, లైక్ తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి, రంపచోడవరం అంటారు కదా, ఆ ఏరియాలని దాటిన తర్వాత వచ్చే ప్లేస్ గుడిస. చాలా బాగుంటుంది. సో మన జర్నీ వాళ్ళు స్టార్ట్ అయిన కొంచెం లైట్గా వర్షం పడుతుంది, అయినా పర్లేదు, వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఏటీఎం దగ్గర ఆగాము క్యాష్ కోసం, అంతే కదా. సో మ్యాక్సిమం మనం చేసే జర్నీలో ఏంటంటే క్యాష్ క్యారీ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. సో మనం హిల్ స్టేషన్స్ లైక్ లొకేషన్స్ అనుకుంటాం కదా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మాత్రం క్యాష్ అసలు ఆన్లైన్ అనేది వర్క్ అవ్వదు. అక్కడ అసలు ఏ సిగ్నల్ వస్తుందో తెలియదు. మెయిన్ ఇష్యూ నెట్వర్క్ అండ్ మీకు ఆన్లైన్ పేమెంట్స్. ఎవరైతే ఫోన్పేలు గూగుల్ పేలకి అలవాటు అయిపోతారో లైక్ ఆన్లైన్ పేమెంట్స్కి చాలా ఇబ్బందుల్లో పడతారు. ద బెస్ట్ ఆప్షన్ నేను చెప్పేది ఏంటంటే, ఇన్ కేస్ మీరు కనుక ట్రావెల్ చేస్తుంటే లాంగ్ డిస్టెన్స్, సిగ్నల్స్ మీద ఆన్లైన్ మీద ఆధారపడకండి. ఇఫ్ ఇట్స్ ఎ టౌన్ నో ప్రాబ్లం, ఆర్ సిటీ నో ప్రాబ్లం, బట్ లైక్ ఏదైనా విలేజ్ ఆర్ ఫారెస్ట్ జోన్ అయితే మాత్రం లైక్ యూ పీపుల్ గెట్ ఇంటే ప్రాబ్లం, ఖచ్చితంగా ప్రాబ్లంలో పడతారు. నా సజెషన్ ఏంటంటే ఎక్కువ క్యాష్ క్యారీ చేయొద్దు. లిమిట్ క్యాష్, అంటే మీకు 1 or 2 డేస్కి సరిపడా క్యాష్ ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం పెట్రోల్ బంక్స్ వీటిల్లో మీకు ఆన్లైన్తో వెళ్ళిపోతుంది. ఇఫ్ నాట్, ఎక్కడన్నా మీరు స్టే చేయాల్సి వస్తే అక్కడ మీకు ఆన్లైన్ అవసరం ఉంటుంది. సో మా వాళ్ళు అయితే వెళ్తున్నారు అనమాట పక్కన స్కూటీ. సో మా వాళ్ళు, నేను ఇంకా వర్షం పడుతుంది సో సోలో వెళ్ళటం ఎందుకని మా వాళ్ళతో తీసుకొని వెళ్తున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఆల్ సెట్. నెక్స్ట్ లైక్ మారేడుమిల్లి, లైక్ మధ్యలో రంపచోడవరం వస్తుంది, అండ్ దెన్ మారేడుమిల్లి, గుడిస, అట్లా అనమాట ఇప్పుడు లొకేషన్స్ అనేది. మనమైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. రాజమండ్రి కాదు, బురుగుపూడి ఎయిర్పోర్ట్ అంటారు. బురుగుపూడి అనే ఊరి దగ్గర కట్టారు కాబట్టి బురుగుపూడి ఎయిర్పోర్ట్. సో మనం ఇదైతే కంప్లీట్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే తిరుగుతాయి అనమాట. డొమెస్టిక్ అంటే మనం ఆల్ ఓవర్ ఇండియా వరకు తిరగవచ్చు. అబ్బో, జగనన్న పోస్టర్లు మామూలుగా లేవు. అది మా వాళ్ళు కూడా చూసి గోలగా చేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ ఏరియాలో అసలు పోస్టర్లు పెట్టకూడదు, కానీ ఈ ఏరియాలో చూడండి మొత్తం 3 పెట్టారు ఇక్కడే. మామూలుగా లేదు, అంత జగనన్న మజాకనా. సో ఇప్పుడు మనం కోరుకొండ అయితే ఎంటర్ అయ్యామన్నమాట. కోరుకొండ అనేది రాజమండ్రి దగ్గరలో ఉన్న ఇంకొక ఊరు. అండ్ ఇక్కడ కోరుకొండలో స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఇట్స్ ఒక చిన్న టౌన్ లా ఉంటది. అండ్ ఇక్కడ నుంచి రోడ్డు కూడా చాలా అంటే చాలా బాగుంటది, కొంత దూరం వరకు. ఐఎమ్ నాట్ షూర్, కానీ కోరుకొండలో ఫేమస్ టెంపుల్. మీకు కొండ పైన టెంపుల్ ఉంటుంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. కానీ ఇప్పుడు వర్షం పడే సిచ్యువేషన్ ఉండటం వల్ల నేను ఆ కోరుకొండ అయితే వెళ్ళట్లేదు. సో డైరెక్ట్ గా మారేడుమల్లి, రంపచోడవరం అయితే కొడదామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో స్ట్రైట్ వెళ్తే మారేడుమల్లి. మనకి ఈ ఏరియాలో ఎక్కువ హెచ్పి పెట్రోలియం, లైక్ ఈ పెట్రోల్ చూడండి, ఈ ట్యాంకర్స్ ఎక్కువ కనపడుతున్నాయి మనకి ముందు. ఇది మొత్తం ఏమంటారంటే పెట్రోల్ మిషనరీ అయితే ఉంది. మిషనరీ అంటే ఏం లేదు, లైక్ బయట నుంచి మనకు వచ్చే పెట్రోల్ అంతా ఈ హెచ్పి పెట్రోల్ బంక్ సంబంధించింది. పెద్ద ఒక స్టోరేజ్ కెపాసిటీ లాంటిది, ఐ థింక్ సో. బయట నుంచి వచ్చింది మొత్తం అక్కడ స్టోరేజే, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటది అనమాట. అది అది ఉందన్నమాట ముందు. దాని వల్ల మీకు ఇన్ని పెట్రోల్ ట్యాంక్స్ అయితే కనపడుతున్నాయి. లారీ చూడండి అట్లే రోడ్డు అంటున్నా మాత్రం అనుకుంటే నా కొడుకు ఫుల్ లోడ్ వేసుకుని వచ్చాడు ఈ రోడ్లోకి. నా ముందడే మధ్యలో వాటర్ పైప్ ఒకటి పెట్టుకొని ఒప్పాలు కిందకి ఏలాడేసి నడుపుతున్నాడు. అది పరిస్థితి అనమాట. ఈ అమ్మ యాడ్నుంచిరా బాబు ఇంత లోడ్ వేసుకొని వస్తారు రోడ్ల మీదకి, ఏం చేయలేం. సో ఇంక ఇవన్నీ చూస్తూ నవ్వుకుంటూ రైడ్ చేయడమే మన పని అనమాట. సో నేను ఇందా చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ లో హెచ్పి పెట్రోల్ బంక్ సంబంధించిన పెద్ద స్టేషన్ అదే అనమాట. ఈ మొత్తం గ్రిల్స్ అవి పెట్టి ఉంది కదా, లోపల మొత్తం పెట్రోల్ ట్యాంకర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇది కొన్ని కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉందన్నమాట ఇది.
సో కంప్లీట్ గా నేను చెప్పినట్టు ఇది మొత్తం పెట్రోల్ నేను అనుకుంటాను ఏంటంటే లైక్ డిఫరెంట్ మన కంట్రీలో మనకి పెట్రోల్ ఏదైతే ఉంటుందో ఏరియా వైజ్ ఇట్లా ఒక స్టేషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడికి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన పెట్రోల్ ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. పెట్రోల్ అంటే లైక్ ఆయిల్ అన్నమాట, లైక్ దాన్ని ఏమంటారు, క్రూడ్ ఆయిల్, లైక్ వాట్ ఎవర్. ఈ ఆయిల్ అయితే స్టోరేజ్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి మిగతా ఏరియాస్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఎనీవే ఇంత స్టేషన్ చూడటం ఇదైతే ఫస్ట్ టైం అనమాట. నాకైతే నచ్చింది అండ్ ఇట్స్ లుక్స్ నైస్. సో చూద్దాం నెక్స్ట్ రైడ్ అనేది ఇంకెలా ఉందో కంటిన్యూషన్. సో మా వాళ్ళు రావడం కొంచెం లేట్ అయింది, వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాను. బ్రిడ్జ్ చుట్టూ రోడ్ చాలా బాగుంది కదండి. ఇవన్నీ ఇటుక బట్టీలు, పక్కన ఇలా ఇటుకలు ఇలా బట్టీలు వేసి కాలుస్తారన్నమాట. ఆబ్వియస్లీ ఊర్లలో విలేజెస్లో ఉండే వాళ్ళకి చాలా వరకు ఐడియా ఉంటుంది ఇటుక బట్టీలు. మనకి లెఫ్ట్ సైడ్ లో ఉండే అన్ని పామాయిల్ తోటలు అనమాట. ఈ చూడటానికి కొబ్బరి చెట్లు అలా ఉంటాయి కానీ లెఫ్ట్ సైడ్ లోనే పామాయిల్ తోటలు, అంటే ఎడం వైపున. కుడి వైపున మీకు ఎదురుగా కనపడే మాత్రం కొబ్బరి తోటలు. ఈ మొత్తం మనకి పామాయిల్ అంటారు కదా, ఈ పామాయిల్ మొత్తం ఇట్లానే వస్తుంది. ఎలా అంటే ఒక గుత్తులుగా ఖర్జూర చెట్లు లాగా కాస్తాయి. ఇంకా దాని నుంచి తీస్తారు అనమాట, ఎండబెట్టి వాటిని నుంచి ప్రెస్ చేసి లైక్ ఆయిల్ తీస్తారు. ఆ పామాయిల్ అనమాట మనకి మార్కెట్ లో దొరికేది. మార్నింగ్ నుంచి రైడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బ్రేక్ ఇచ్చాం అనమాట. ఇప్పుడే చాయ్ తాగి కొంచెం 2-3 బిస్కెట్లు తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాను. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి బాపనమ్మ టెంపుల్ ఒకటి ఉంటుంది అనమాట అడవిలో. కంప్లీట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫారెస్ట్ జోన్ లో ఉన్నాం. కంప్లీట్ ఫారెస్ట్ లో మీకు బాపనమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర అయితే దర్శనం చేసుకొని మళ్ళీ మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఈ వీడియోకి కంటిన్యూషన్ అయితే ఉంది. సో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి, సెకండ్ పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ ఇండియన్ రైడర్ 09. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సబ్స్క్రైబే నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.